పుష్కర శుభవేళ వచ్చే రావమ్మ కృష్ణమ్మ, దుష్కర్మలు బాపవడిగ రావమ్మ కృష్ణమ్మ. పుష్కర శుభవేళ వచ్చే రావమ్మ కృష్ణమ్మ, దుష్కర్మలు ఒక సన్మార్గంలో నడిచినటువంటి సత్పురుషుల్ని మనము భగవద్గీతలో చెప్తాడు. నన్ను విమర్శించినా నేను సహిస్తాను, కానీ నా భక్తుని విమర్శిస్తే, నా భక్తుని హేళన చేసినా తట్టుకోనంటారు. నేను నా భక్తుడు ఒక్కడే అంటారు. ఈ జగత్తులో ఉన్నటువంటి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి పరంగా ఏవైతే టైం టు టైం జరుగుతూ ఉన్నాయో, ఇవి జరుగుతూ ఉండగా ఆ సమయంలో మహాత్ములైనటువంటి వారిని ఎవరైతే కించుపరుస్తామో, వాళ్ళని హేళన చేస్తామో, వాళ్ళని బంధించి బాధిస్తామో, తప్పనిసరిగా ప్రకృతి పరంగా మనం చాలా విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరమాత్మ ఏ రూపంతో ఉన్నాడని ప్రకృతి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ప్రకృతి కనిపిస్తుందని పరమాత్మ సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ యొక్క సంస్థతో వచ్చినటువంటి మహాత్ములు వాళ్ళందరూ కూడా, వాళ్ళని మనం బంధించి బాధించినట్లయితే, వాళ్ళ మనసు నొప్పించి వాళ్ళు బాధపడినట్లయితే ప్రకృతి వేరే తాండం చేస్తుంది, తట్టుకోలేదు. బాబూజీ గారు కానివ్వండి, ఇంకే గురువులు కానివ్వండి, వారు నిజంగా జీవితాలను త్యాగం చేసి సర్వసంగ పరిత్యాగంతో మన ధర్మ రక్షణ కొరకు వారు పాటుపడేటువంటి వారి యొక్క ఉద్దేశం, సదుద్దేశం అయితే తప్పనిసరిగా వాళ్ళని వదిలిపెడతారు, సందేహమే లేదు అందులో. మహాత్ములకి భగవంతుడికే కష్టాలు వచ్చినాయి, వారికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ మనం ఉన్న స్థితి నుంచి మనం చెల్లించకూడదు.